ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా అంటే వాతావరణంలో రీసెంట్‌గా అంటే అధిక ఉష్ణోగ్రతలు ఒక పక్క, మరో పక్క వానలు ఒక పక్క అయితే జరుగుతున్నాయి. ఇక వాతావరణం గనుక మనం ఒకసారి చూసినట్లయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి ఎండలు. కొప్పరపాడులో 45.4 డిగ్రీలు ఉష్ణోగ్రత, ఇక 17 జిల్లాలో 41 డిగ్రీలకు పైగా నమోదు. నేడు 124 మండలాల్లో వడగాలులు, అలాగే 12 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు. ఇక విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోనే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా శనివారం కూడా అదే స్థాయిలో రికార్డు అయ్యాయి. ఇక ప్రకాశం జిల్లా కొప్పరపాడులో 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక 28 జిల్లాలకు 17 జిల్లాలోని 239 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపించింది. ఇక 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. అయితే వాతావరణ దృష్ట్యా ప్రజలైతే కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎక్కడికక్కడ వడగాలులు, అలాగే అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు అయితే తెలుస్తున్నారు. కాబట్టి కాస్త బయటికి ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది అని కూడా మనకు తెలుస్తుంది.